శ్రీ మహాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి, అలాగే మార్చి 30 తర్వాత మీ బంధంలో మూడో వ్యక్తి ప్రభావం నిజం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మరి మిథున రాశి వారికి అయితే ఒక షాకింగ్ రహస్యం అనే చెప్పాలి. మరి మీ జీవితంలో ఉన్నటువంటి బంధం ఇప్పుడు మీరు మాత్రమే కాదు, ఇంకొకరు కూడా ఇందులో ఉన్నారు అనేది నిజం. అవునండి, మీకు తెలియకుండానే మూడో వ్యక్తి బంధంలోకి ప్రవేశించి మరి మార్చి 30 తర్వాత నుంచి కొన్ని నిజాలు బయటపెట్టబోతున్నారు. మరి ఇటీవల మీరు గమనించారో లేదో కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ, మీతో మాట్లాడే విధానం కానీ ఒక్కొక్కసారి దూరంగా ఉంటున్నారు. మరి మీరు అనుకున్నది కూడా ఇది సాధారణమే అని అనుకుంటున్నారు, కానీ ఇదైతే సాధారణమైనటువంటి విషయం అయితే కాదు మిత్రమా. ఎందుకని చెప్తున్నానంటే, మిథున రాశి వారు ఈ జీవితాంతంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మరి మీరు ఒక నిర్ణయం కనుక తీసుకోవాల్సిన సమయం వస్తుంది అని అంటే ఖచ్చితంగా తీసుకోవాలి. మరి ఆ నిర్ణయం అయితే సులభం అయితే కాదు. ఎందుకంటే మీ హృదయమేమో ఒకవైపు లాగుతుంది, మీ బుద్ధి మరోవైపు లాగుతుంది. ఈ రెండింటి మధ్య ఒక బంధం నిలబడుతుందా లేదా శాశ్వతంగా ముగుస్తుందా అనేది మీ నిర్ణయాలు అనేది ఒక్కోసారి ఇబ్బందికరంగా మారుతుంది అనమాట. అసలు ముఖ్యంగా ఈ వీడియో అనేది మీరైతే ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దు మిత్రమా. కొంచెం ప్రశాంతంగా అన్ని విషయాలు పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు ఈ వీడియోని అయితే క్లియర్గా చూడండి. అప్పుడు నేను మీకు వివరంగా చెప్తాను అసలు ఆ బంధం ఎందుకు భారమైనదో, మరి మీ ఇద్దరి మధ్యలో దూరేటువంటి మూడో వ్యక్తి ఏ విధంగా వస్తున్నారు, మరి వాళ్ళు రావడం వల్ల మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది పూర్తిగా ఇప్పుడైతే మీకు చెప్తాను. మిథున రాశి వారు వ్యక్తిలో 2 మనసులు ఉంటాయి. అంటే 2 మనసులు ఉంటాయంటే 2 మనసులు ఉండవు, కానీ ఇతను 2 మనసులు ఉన్నట్లుగా ఫీల్ అవుతారు. ఒక క్షణంలో మీరు చాలా ప్రేమగా ఉంటారు, మరో క్షణంలో దూరంగా వెళ్ళాలని అనిపిస్తుంది. చాలా ఆలోచించేటువంటి స్వభావం మిథున రాశి వారిది. ఓవర్ థింకింగ్ చేస్తారు. చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా మార్చేసేటువంటి అలవాట్లు మీకున్నాయి. మరి అది మీ బలం కూడా, కానీ ఇదే మీ బంధాలను కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంది. గతం నుంచి కూడా చూస్తే ఒకసారి మీకు గుర్తు చేసుకోండి. ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీరు ఎంత ఎగ్జైట్మెంట్లో ఉన్నారు, మరి ఆ వ్యక్తులు ఆడవాళ్ళు మన జీవితంలోకి వచ్చినప్పుడు మరి మనం ఎంత ఆనందంగా ఉన్నాం, మన జీవితంలో ఎంత సౌభాగ్యంగా నిలబడ్డామనేది మీరు గమనించాలి. వాళ్ళు చాలా మాట్లాడేవారు, వాళ్ళు మీరు కలిసి ఎక్కువగా మాట్లాడుకునేవారు, నవ్వుకునేవారు, చాలా ప్రేమగా, అభిమానంగా, విశ్వాసంగా బయటకు వెళ్ళేవారు, సరదాగా తిరిగేవాళ్ళు, సరదాగా నవ్వుకునేవాళ్ళు. రోజంతా కూడా ఒక్క క్షణం కూడా మాట్లాడకుండా ఉండలేనటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఇది కొన్నాళ్ళకు మీ ఇద్దరు కూడా ఒకటయ్యారు, చాలా దగ్గరయ్యారు. ఆ బంధం మీకు ఒక కొత్త ఎనర్జీ ఇచ్చింది. మరి ఆ బంధం మీకు ఎప్పుడూ కూడా ఒక కొత్త మార్గాన్ని, ఒక కొత్త ఆలోచన. మీరు జీవితాంతం కూడా విడిపోకూడదు. జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా కానీ మనం పూర్తిగా సంతోషంగా ఉండాలని కూడా అనుకున్నటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎందుకని ఆ బంధం మీకు ఎనర్జీగా ఉన్నటువంటి బంధం, మీరు నమ్ముకున్నవారు, మాట్లాడుకున్నవారు, సంతోషంగా ఉన్నవారు, ఎందుకని మీకు పూర్తిగా ఈ మధ్యలో ఎందుకని విడబంధం కలుగుతుంది? మిథున రాశి వారు ఏంటంటే ఒక లక్షణం ఉంది మీకు, చాలా త్వరగా ట్రస్ట్ చేస్తారు. అంటే ఎక్కువగా నమ్ముతారు, మీరు ఎక్కువగా మాట్లాడతారు కూడా, కానీ డీప్గా అబ్జర్వ్ చేయరు. ఇక్కడే మీకు సమస్య ఉంది. మీరు ఏదైనా సరే సిగ్నల్స్ని గమనించలేకపోతున్నారు. ఎదుటివారు మీరు అభిమానించినటువంటి స్త్రీ విషయంలో, ఆమె బిహేవియర్లో ఈ మధ్య మార్పులు చాలా కనపడుతున్నాయి. అది మూడో వ్యక్తి వల్లనే మీరు అస్సలు గమనించలేకపోతున్నారు. అసలు మూడో వ్యక్తి ఎఫెక్ట్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తా మీకు. ఆమెకు దగ్గర అవుతున్నాడు, ఆమెతో ఎక్కువగా మాట్లాడుతున్నాడు, ఆమె ఎమోషనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఫలితం ఆమె నీ నుండి దూరం అవుతుంది. ఇది స్లోగా ప్రాసెస్ అవుతుంది, కానీ చాలా డేంజరస్. ఆ ఎదుటి వ్యక్తి ఏంటంటే ముందు స్నేహంగా పరిచయం అవుతుంది, తనని పొగడటం, తన మాటలు గౌరవించడం, తనతోటి విశ్వాసంగా ఉండడం, తనకి ఏదైనా ఒక పని అయితే చేసి పెట్టడం. ఒక్కొక్కసారి నువ్వు ఏదైనా నీ బిజీలో నువ్వున్నా, నీ బాధలో నువ్వున్నా వాడు పూర్తిగా వ్యతిరేకం చేయటం, సరే నేనున్నా నీకని భరోసా ఇవ్వడం. దానివలన ఒకరోజు వాడు పూర్తిగా ఆమెకి దగ్గరయ్యి, ఇక నా జీవితమే నీ జీవితం, నీ జీవితమే నా జీవితం, అంటే నీ జీవితంలో నేనున్నాను, నా జీవితంలోకి నువ్వు వచ్చేసేయి, నీ జీవితంలో ఎవరూ అవసరం లేదని పూర్తిగా ఆమెకి ఒక బ్రెయిన్ వాష్ చేసేటువంటి అవకాశాలు కూడా
బలంగా కనపడుతూనే ఉన్నాయి. ఇది మీరు అనుకుంటారు, మీకు ఒక రోజు నిజం తెలుస్తుంది. ఆమె మరొకరితో క్లోజ్‌గా ఉందని. మీరు షాక్ అవుతారు. ఆమె లేదా అతను వేరే వాళ్ళతో విశ్వాసంగా ఉన్నారని. నువ్వు ఎలా గుర్తించలేకపోయానని అప్పుడు బాధపడతావు. ముఖ్యంగా నేను చెప్పేదేంటంటే మిత్రమా, గుర్తించలేకపోవటం కూడా ఒక విషయమే. ఇప్పుడు మీరు గమనిస్తున్నదేంటంటే, ఆ రోజు ఆ వ్యక్తి చాలా దగ్గరగా ఉంటారు. మరొక రోజు పూర్తిగా దూరంగా ఉంటారు. ఎప్పుడైతే ఆ వ్యక్తి దగ్గరవుతాడో ఆ స్త్రీకి, అప్పటి నుంచి పూర్తిగా మీకు చాలా దగ్గరగా ఉన్నట్లుగా ఉండి దూరం అయిపోతుంది. అలాగే మీరు ఫీల్ అవుతున్నారు. ఒకరోజు ఇది చాలా మంచి బంధం, ఇంకొక రోజు ఇది వదిలేయాలి అని అనిపిస్తుంది. ఈ కన్ఫ్యూజన్‌లో మీకు మనసు అలసటకు గురి చేస్తుంది. ఎందుకంటే ముందు మీ ఐడియాలు మీకు అర్థం కావట్లేదు. మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా తింటున్నారు అనేది మీకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మరి క్రిటికల్ డెసిషన్స్ కూడా జరుగుతాయి. అంటే ఈరోజు కీలకమైనటువంటి మలుపులు ఏంటంటే మిత్రమా, ఈరోజు ముఖ్యంగా ఒక సంఘటన జరుగుతుంది. అది కూడా మీ మాట కావచ్చు, లేదా ఒక అపార్థం కావచ్చు. ఈ సమయంలోనే ఒక నిర్ణయం తీసుకుంటారు. చాలా వదిలేయాలి, ఇక ఎందుకని ఈ బంధం నాకెందుకని అనుకుంటారు. ఒక్కోసారి కాపాడుకోవాలని అనుకుంటారు. ఈ ఒక్క నిర్ణయం మీ బంధాన్ని నిలబెడుతుందా, లేదా శాశ్వతంగా ముగుస్తుందా అనేది నిర్ణయిస్తుంది. అసలైనటువంటి కారణాలు ఏంటంటే ఓవర్ థింకింగ్, క్లారిటీగా లేకపోవడం, మీ భావాలు సరిగ్గా ఉంచుకోలేకపోవడం, ఎదుటివారి మాటలు ఎక్కువగా విశ్లేషించడం. ఇవి కలిసి మీ మనసును రెండు వైపులా లాగుతూ ఉన్నాయి. మీకు జరుగుతున్నది ఒక మానసిక యుద్ధం మిత్రమా. ఈ రోజున మీ లోపల చాలా విధాలుగా ఫీల్ అవుతుంటారు. నాకు ఇది సరైన బంధమా, నేను ఎందుకని ఇంత బాధపడుతున్నాను. నీ హార్ట్ చెప్తుంది ఆ వ్యక్తి నీకు అవసరమా అని, మరి నీ మైండ్ చెప్తుంది ఇది కన్ఫ్యూజన్ మాత్రమే అని. కానీ యుద్ధం మాత్రం మీకు శాంతినివ్వదు. ఇప్పుడు కూడా మీకు ఒకసారి మీ మనసు క్లియర్గా చేసుకుంటే, ఓపెన్గా మాట్లాడితే అన్ని అపార్థాలు తొలగిపోతాయని నా ఉద్దేశం. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఆ బంధం మళ్ళీ స్ట్రాంగ్ అవ్వడానికి కూడా బలంగా ముందుగా ఉంటుంది. మరి ముఖ్యంగా మీ జీవితంలో ఏంటంటే, ఆ మధ్య వచ్చినటువంటి వ్యక్తులు ఎవరో గమనించి వాడి నుంచి ఎలా దూరం చేయాలో చూసుకోవాలి. మిథున రాశి వారు మీరు కనుక ఈ పని చేస్తే మీకు ఖచ్చితంగా వారు మీ నుంచి దూరం కాకుండా దగ్గరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ బాండ్ను కూడా సేవ్ చేసుకుంటారు. ఆమెతో ఓపెన్గా కన్వర్జేషన్ చేయండి, ప్రశాంతంగా మాట్లాడండి, నిజం తెలుసుకోండి, మీ ప్రెజెన్స్ స్ట్రాంగ్ చేయండి. అంటే మీరు ఆమెకి ఇంపార్టెన్స్ అని ఆమెకి ఫీల్ అయ్యేలా చేయించండి. మీరు ట్రస్ట్, అడిషనల్ బ్యాలెన్స్ చేయండి. అంటే ఇది చేస్తే 3 విషయాలు ప్రభావం తగ్గేటువంటి మార్గాలు అయితే చాలా బలంగా ఉంటాయి. మిథున రాశి వరకు ఒక నిజం ఉంటుంది మిత్రమా, ప్రేమలో బ్లైండ్ ట్రస్ట్ ప్రమాదకరం. అబ్జర్వేషన్ కూడా చాలా అవసరమే. మీరు ఈరోజు చాలా కేర్ఫుల్ అయితే ఈ బంధం మిమ్మల్ని కాపాడుతుంది. మరి మార్చ్ 30 నుంచి కూడా ఈ నిజం మీకు బయటపడుతుంది. మీరు రెడీగా ఉన్నారా? మరి కాబట్టి మీరు ఎప్పుడూ కూడా రెడీగా ఉంటారని నేను అనుకుంటున్నాను. బంధం మిథున రాశి వారికి 3వ వ్యక్తి. మరి ఈ బంధంలో ఇంకొకరు ఉన్నారు. లేట్ అవ్వకముందే తెలుసుకుంటేనే మీకు మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది. అలాగే మీ జీవితంలో కానీ కన్ఫ్యూజన్ ఉంటే మీరు కూడా ఒక స్టెప్ తీసుకోండి, బంధం నెమ్మదిగా ముగిసిపోకుండా ఉండడానికి. కాబట్టి అప్పుడు నేను క్లియర్గా ఆలోచించి ఉండాల్సిందని బాధపడతారు తర్వాత. కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మిత్రమా, కన్ఫ్యూజన్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా బంధాలను నాశనం చేస్తాయి. కానీ క్లారిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలు జీవితాన్ని మార్చేస్తుంది. ఈరోజు మీరు ఎంచుకుంటారు కన్ఫ్యూజనా లేదా క్లారిటీనని. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.